ఇప్పుడు సుడి ఎలా ఉంటుందమ్మా? వీపని సుడి అనగా అనగా అటువంటి స్త్రీకి ఎలా కాలం గుద్దులు తగులుతానే ఉంటాయి తల్లి. ఎప్పుడైనా దెబ్బలు పడాల్సింది. అవునమ్మా అది లక్ష్మి. ఒకవేళ ఈ రోజు దెబ్బలు పడకపోతే, ఒకవేళ ఈ రోజు పడకపోతే ఒక గుంట ఎత్తుకొని పైకి ఎగరేసి వీపు పడుతుంది తల్లి. ఎందుకట్లా? ఆ సుడి ప్రభావం అలా ఉంటుంది తల్లి. తన ఈ సుడి ప్రభావం అటువంటిదంటున్నావు. అవునమ్మా అది లక్ష్మి. ఆడవారికి ఏ మచ్చ ఉన్నా ఏ చెడు ఉన్నా, అవును తల్లి, చాలా బాగా చెప్తున్నా తల్లి. అవునమ్మా. మరి ఇంకా చెప్పవమ్మా? ఇంకా తెలియదు. బొడ్డు నా సుడిగలే ఉన్నా, బొడ్డు నా సుడిగలే ఉన్నా, బిడ్డలు బ్రతకరమ్మ బొడ్డులాలు అందుడే. బొడ్డు నా సుడిగలే ఉన్నా, బిడ్డలు బ్రతకరమ్మ బొడ్డులాలు అందుడే. బొడ్డు నా సుడిగలే ఉన్నా, బిడ్డలు అమ్మ లక్ష్మిదే నా బోర్డు స్త్రీ లక్ష్మి వెరుకులాచారి. అవునమ్మా. ఆడవారికి బొడ్డు మీద సుడి, బొడ్డు పైన అది ఎలా ఉంటుంది? అది ఉంటే ఏమోనో తొందరగా చెప్పాలి నాకంతే. బొడ్డును చూడు అనగా అనగా బొడ్డును చూడు కలిగితే ఎలా ఉంటుందమ్మా? అటువంటి స్త్రీకి ఒక్కవేళ బిడ్డ పుట్టినాడనుకో, ఒక నరము బిడ్డ మరణిస్తాడు తల్లి. అది మరణిస్తాడు. మరణిస్తాడు తల్లి. అటువంటి స్త్రీని పుట్టుకొట్టు రాలంటారు తల్లి. నిజమా తల్లి? అవునమ్మా అది లక్ష్మి. ఓయమ్మో బాగా చెప్తున్నావు అమ్మా. అవును తల్లి. ఇంకా చెప్పవమ్మా? ఇంకా నువ్వు తెలుపుతా చూడు తల్లి. లోతడలో అరికలు రెండు, లోతడలో కనబడితే దక్కరమ్మ, కనబడితే దక్కరే. లోతడలో అరికలు రెండు, పెదబాంబలు కలిపి ఉన్నా, కనబడితే దక్కరమ్మ, కనబడితే దక్కరే. ఏమిటమ్మా? అవునమ్మా. ఆడవారికి లోతడలో లోతల్లో రెండు అంటే ఇంతవరకు పైసలు చెప్పావు. అవునమ్మా. ఇప్పుడు లోపల సులు చెప్తున్నా. అవును తల్లి. ఆ తొడ మీద సుడి ఎలా ఉంటుందమ్మా? అంటే లోతలో రీకలు రెండు అనగా పెనుబామలు రెండు కలిసి ఉంటాయి తల్లి. పెనువామలి పెనబడిన వల్ల అవును తల్లి. వాళ్ళ భర్త అయినటువంటి మరణిస్తారు తల్లి. తన భర్త చనిపోతాడా? అవునమ్మా. అంటే ఆ పెనుబాబులు ఎప్పుడు పెనబడతాయో పెనబడతాయో అప్పుడు కట్టుకున్న భర్త అవునమ్మా చనిపోతాడు. చనిపోతారు తల్లి. లేదమ్మా. అవునమ్మా. ఆడవారికి ఏ మచ్చ ఉన్నా ఏ చెడు ఉన్నా చాలా బాగా చెప్తున్నావు. అవును తల్లి. మరి ఇంకా తెలిసి చెప్పవమ్మా? నువ్వు తెలుపుతా చూడు తల్లి. అరికాల్లో సుడిగలి ఉన్నా, అరికాల్లో సుడిగలి ఉన్నా, కాయల్లో నచనమమ్మ ఆగోప నచనే. అరికాల్లో సుడిగలి ఉన్నా, అబమామల సతరమ్మ ఆగిందే మరణే. అరికాల్లో సుడిగలి ఉన్నా, అయ్యో నాచనమమ్మ అరికాళ్ళు కూడా సుడు ఉంటుంది. అవునమ్మా అది లక్ష్మి. అలా చుడుంటే ఏమోనమ్మా? అరికాల్లో చూడగలిగితే అటువంటి స్త్రీ ఎప్పుడైతే పెళ్లి చేసుకొని వస్తుందో వాళ్ళ అత్తగారింట్లో అడుగు పెడుతుందో అడుగు పెడతానే ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది తల్లి. అంటే అత్త మామ అందరూ చనిపోతారట. చనిపోతారు తల్లి. లేదమ్మా. అవునమ్మా. ఆడవారి గురించి చెప్తున్నావురా. అవును మరి తల్లి. ఇంకా చెప్పవమ్మా? సరేనమ్మా. అవును తల్లి. అయినా ఇంతవరకు కూడా ఆడవారికి ఏ మచ్చ ఉన్నా ఏ చెడు ఉన్నా చెప్పావు కదా. అవునమ్మా. అంతే కాదమ్మా. అవును తల్లి. నా మనసులో కూడా ఒక చిన్ని కోరికుందమ్మా. అవునమ్మా. నువ్వు చెప్పావనుకో. అవును తల్లి. అడిగినట్టుగా బంగారు రత్నాలు ముత్యాలు వజ్రవరంలో గోమేదక పుష్పరాకత మరకత మా నిక్కుబలు కాకుండా కమ్మగా తెలుపుతాను తల్లి. ఇదిగో మా తల్లి చేపించిన వనమాల దండ, ఇది నా పెళ్లికి చేపించాడు ఈ వనమాల దండ. నువ్వు నిజముగా చెప్తే అవును దండ కూడా నీకు ఇస్తానమ్మా. నీకు కమ్మగా తెలుపుతా తల్లి. ఖచ్చితంగా నువ్వు తెలుపు తల్లి. అలాగేనమ్మా. అవునమ్మా. అమ్మా మా తల్లి